అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి సాగుకు అనువైన చిరుధాన్యపు పంటలు సాగు మెలకువలు, వేసవి బెండ సాగులో మెలకువలు, పాడి పశువుల పోషణలో దానా ప్రాముఖ్యత, రైతులే సొంతంగా అధిక పోషకాలు గల దానా తయారు చేసుకునే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న కాలంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెరిగింది. దీంతో చిరుధాన్యాల విస్తీర్ణం క్రమేణా పుంజుకుంటోంది. చిరుధాన్యాల్లో ప్రధానంగా వాడుకలో ఉన్నవి సజ్జ, జొన్న, రాగి, కొర్రలు. వీటిని గింజ కోసమే కాకుండా పశుగ్రాసం కోసం కూడా వేసుకుంటూ ఉంటారు. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసుకునే వీలుంటుంది. వేసవి పంటగా వేసుకోవడానికి జనవరి, ఫిబ్రవరి మాసాలు అనువైనవి. వేసవి కాలంలో సాగు చేసుకోదగ్గ చిరుధాన్యాలు, సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఝాన్సీ రాణి. వేసవికి అనువైన చిరుధాన్యాల పంటలను చూసినట్లయితే కనుక సజ్జ, రాగి, కొర్ర అన్నవి చాలా అనుకూలమైనవి. రకాలు, విత్తన లభ్యత చూసినట్లయితే సజ్జలో సూటి రకాలు ABV 04 మరియు ధనశక్తి అనే రకాలు ఉన్నాయి. అదేవిధంగా రాగిలో ఇప్పుడు వేసవి కాలంలో మనము స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి, అంటే 90 రోజులు 100 రోజుల్లో వచ్చే పంటలను వేసుకోవాలి. కాబట్టి పాలెం నుంచి 2 రకాలు ఉన్నాయి, మారుతి మరియు PRS2 అనే రకాలు. తర్వాత కొర్ర పంటలో ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా నూతనంగా విడుదలైన రకాలు గరుడ, రేనాడు, లేకపోతే పాత రకమైన SIA 3156, వీటిల్లో ఏదో ఒక రకం, అంటే విత్తన లభ్యతను బట్టి ఏదో ఒక రకాన్ని తెచ్చుకొని రైతులు సాగు చేసుకోవచ్చు. సజ్జలో చూసినట్లయితే కనుక సజ్జను గింజల కోసమే కాదు, పశుగ్రాసం కోసం కూడా రైతులు వినియోగిస్తారు. కావున మీరు మామూలు సజ్జనే కాకుండా పశుగ్రాస సజ్జను కూడా వేసుకోవచ్చు. సాగు వివరాలు చూసినట్లయితే నేలను బాగా పొడిగా దుక్కి చేసుకొని నేరుగా, అంటే సాళ్ళలాగా చేసుకొని మనం సజ్జను విత్తనాలు వేసుకోవచ్చు. ఈ సాళ్ళ పద్ధతిలో అయితే కనుక సాలుకి 30 సెంటీమీటర్లు ఎడముంచి మొక్కకి 15 సెంటీమీటర్ల ఎడముంచి విత్తుకున్నట్లయితే ఎక్కువ మొక్కల సంఖ్య వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇట్లాగ సాళ్ళు చేసుకోలేని వాళ్ళు వెదజల్లి కూడా ఈ సజ్జ పంట నాటుకోవచ్చు. అదేవిధంగా ఈ రాగి, కొర్ర తదితర చిరుధాన్యాల పంటలను కూడా ఈ సాళ్ళ పద్ధతిలోనూ లేకపోతే వెదజల్లే పద్ధతిలోనూ, అంటే రైతు అనుకూలతను బట్టి ఏ పద్ధతిలో అయినా నాటుకోవచ్చు. ఈ పంటలన్నిటికి కూడా విత్తన మోతాదు చూసినట్లయితే ఎకరానికి 2 కేజీలు. అట్లా కాకుండా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు 4 కేజీలు విత్తనాన్ని పెంచి వేసుకోవాలి. తర్వాత ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే నాటిన వెంటనే ఎకరానికి 1 బస్తా DAP వేసుకొని 1 బస్తా పొటాష్, ఈ రెండింటిని కలిపి నాటిన వెంటనే వేసుకోవాలి. ఆ తర్వాత పంటకు పైపాటుగా, అంటే పంట విత్తిన 30 రోజులకు యూరియాని పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల రెండవ దఫా నత్రజని కూడా మనం పంటలకు అందించినట్లుగా అవుతుంది.
ఈ విధంగా ఎరువుల యాజమాన్యం అంటే కొద్దిపాటి ఎరువుల యాజమాన్యం చేసుకొని మనం ఈ చిరుధాన్యాలను సాగు చేసుకోవచ్చు. ఈ చిరుధాన్యాలన్నీ కూడా ఈ వేసవి పంటలో చాలా అనుకూలమైనదని ఎందుకు చెప్తున్నామంటే ఈ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే పంటలు కాబట్టి ఈ వేసవికి అనుకూలమని చెప్తున్నాము. అయినప్పటికీ కూడా పంట కీలక దశల్లో ఒక 3 కీలక దశలు ఉంటాయి. అంటే పూత దశ, తర్వాత గింజ ఏర్పడే దశ, పాలు పోసుకునే దశల్లో ఒక 2-3 కీలక దశల్లో మాత్రం అవసరమైనంత మేరకు మనము వీటిని నీటిని అందించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నీటి యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ పంటలను బాగా సాగు చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిలో సస్యరక్షణ చూసినట్లయితే ఇవి వేసవి కాలంలో అంతగా చీడపీడలు కూడా ఈ పంటలకు అంతగా రావు. ఒకవేళ వచ్చినా కూడా కొన్ని ముఖ్యమైన చూసినట్లయితే రాగిలో కానీ ఈ కొర్రలో కానీ గులాబీ రంగు పురుగు అనేది మనం ఎక్కువగా గమనిస్తాము. ఈ గులాబీ రంగు పురుగు కనుక వచ్చినట్లయితే కొరాజన్ అనే మందుని 0.3 ml per లీటర్ కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము కొన్ని చిన్నపాటి యాజమాన్య పద్ధతులు పాటించి ఈ పంటలను ఈ వేసవిలో సాగు చేసుకోవచ్చు. పాల ఉత్పత్తిని మెరుగుపరచాలంటే పాడి పశువుల పోషణలో పచ్చి మేతలు, ఎండు మేతలతో పాటు దానా కీలక పాత్రను పోషిస్తుంది. మాంసకృత్తులు, విటమిన్లు, ఇతర పోషక అవసరాలను దానా తీరుస్తుంది. పశువు పాల దిగుబడిని అనుసరించి దానా మోతాదును నిర్ణయిస్తారు. అధిక శాతం రైతులు దానాలను బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు. కిలో దానా కొనుగోలు చేయాలంటే 40 రూపాయల పైమాటే. ఇంత ధర పెట్టి వెచ్చించినా ఆ దానాను ఏ పదార్థాలతో తయారు చేస్తారో, ఎలాంటి పోషక విలువలు కలిగి ఉందో లేదో తెలియని పరిస్థితి. అలా బయట నుంచి కొనకుండా రైతులే తమకు స్థానికంగా అందుబాటులో ఉన్న సరుకులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన దానాను చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అదెలానో పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్లోని పశువైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు నుంచి తెలుసుకుందాం. ఈరోజు నేను పశు పోషణలో సమీకృత ఆహారము మరియు దానా యొక్క ఇంపార్టెన్స్ తెలపాలనుకుంటున్నాను. 10 లీటర్లు అంతకన్నా ఎక్కువ ఇచ్చే పశువులు ఉంటాయో వాటిలో మనము దానాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాము. మార్కెట్లో వివిధ రకాల దినుసులు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, తర్వాత చున్నీస్ అంటారు, పొట్టులు అంటారు, మన కందిపొట్టు, మినప్పొట్టు. ఈ పొట్టులను ఉపయోగించి మనమే దానా తయారు చేసుకుంటే మన యొక్క దానా యొక్క పోషకాలు, వాటి యొక్క పిండి పదార్థాల యొక్క ఎనర్జీని మనమే గుర్తించి వాడుకుంటే మన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, మంచి పాల దిగుబడిని ఇస్తాయి. తర్వాత వచ్చేసారి అంటే నెక్స్ట్ టైం ఎదగి బాగా వస్తాయి. దానా తయారు చేసే యంత్రాన్ని మనం కొనాలనుకుంటే అది ₹1,00,000 పైన, లేకపోతే ₹1,00,000, ₹50,000 దాకా ఖర్చు అవుతుంది. అదే మనము ఒక 10 మంది కలిసి ఒక దానా యంత్రాన్ని, తయారు చేసే యంత్రాన్ని, లేకపోతే పిండి యంత్రాన్ని మనం కనుక తీసుకుంటే మనకి పశువుకి రిక్వైర్మెంట్ బట్టి, అవసరాన్ని బట్టి మన యొక్క దానాన్ని మనం సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ దానాన్ని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. 100 పాళ్ళు అనుకుంటాను, అంటే 100 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే దాంట్లో మనకి 30% ఏవైతే గింజ అది ఉంటాయి, అంటే మక్కలు కానీ, లేకపోతే జొన్న కానీ, లేకపోతే బాజ్రా కానీ, ఇట్లాంటి వెరైటీస్ యొక్క గింజల్ని ఒక 30 కిలోలు తీసుకోవాలి. తర్వాత ఇంకొక 30 కిలోలు మన దగ్గర పత్తి చెక్క కానీ, లేదంటే గ్రౌండ్నట్ కేక్ కానీ, లేదా సన్ఫ్లవర్ కేక్ కానీ, ఇట్లా కేక్స్ అంటారు, చెక్కలు అంటారు. వీటిలో మనకి ఉన్న మార్కెట్లో అవైలబుల్ ఉన్న చెక్కలు వాటి యొక్క ఆ రోజు నిర్దేశించబడిన రేటు ప్రకారంగా తక్కువ ఎంత తెచ్చుకోగలుగుతామో తెచ్చుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకో 30% చెక్కల తర్వాత బ్రాండ్స్ అంటారు. ఇప్పుడు ఎట్లా అంటే తౌడు, డిఓఆర్బి కానీ, లేదా వీట్ బ్రాండ్ కానీ, ఇట్లా బ్రాండ్స్ ఉంటాయి. అవి ఒక 35%. తర్వాత ఇది కాకుండా ఇంకొక 10% చున్నీస్ అంటారు, పొట్టు, కందిపొట్టు, మినప్పొట్టు, ఇట్లా ఒక 10%. ఇట్లా మనం ప్లాన్ చేసుకుని దీంతో పాటు ఒక 2 కిలోలు ఖనిజ లవణ మిశ్రమం, మినరల్ మిక్చర్ అంటారు. తర్వాత 1 పార్ట్, అంటే 1 కిలో సాల్ట్. సో ఈ విధంగా మనము 100 కేజీల మిశ్రమం రెడీ చేసుకుంటే మనకి 16 నుంచి 18% క్రూడ్ ప్రోటీన్ అంటారు, ఇది మనకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత 70% టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ అంటారు, TDN, అంటే జీర్ణమయ్యే
పిండి పదార్థము ఇది ఒక 70% ఉంటుంది. తర్వాత ఇది కనుక మనము మన సొంతంగా తయారు చేసుకుని మన పశువుకి ఏదైతే 4 లీటర్ల కన్నా ఎవో ఇస్తుందో వాటికి ప్రతి అదనపు లీటర్లకి మనం మెజర్ చేసుకుంటూ 400 గ్రాముల చొప్పున మనము యాడ్ చేసుకుంటే పశువు తన యొక్క బరువుని కోల్పోదు. తర్వాత తను ఇచ్చే పాల దిగుబడి కూడా తగ్గదు. తర్వాత ఇంకొకసారి ఎదకి తొందరగా వస్తుంది. తర్వాత నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. అంటే పశువు ఏంటంటే అది తన యొక్క పాల ఉత్పత్తి సమయంలో తన యొక్క శరీర బరువుని కోల్పోతుంది. తర్వాత దాని యొక్క కాల్షియంని కోల్పోతుంది, బాడీలో కాల్షియం కోల్పోతుంది. ఇది కాకుండా కూడా పశువు నెక్స్ట్ ఎదకి రావడానికి కొంచెము తన యొక్క ఇన్నర్ ఎబిలిటీ అంటారు వాటిని, ఆ ఎబిలిటీని కోల్పోతుంది. కాబట్టి ఈ ఇన్నర్ ఎబిలిటీని కోల్పోకుండా, తన యొక్క ఎనర్జీని కోల్పోకుండా, తన యొక్క బాడీలో ఉన్న మినరల్స్ లెవెల్స్ని కోల్పోకుండా ఉండాలంటే పశువుకి ఏదైతే పాల దిగుబడి అయితే పాల ఉత్పత్తి సమయంలో మనం తగు విధంగా మనం దాన ఇవ్వగలిగితే పశువు తన యొక్క ఎనర్జీని కోల్పోదు, బరువుని కోల్పోదు. తర్వాత సమయానుకూలంగా మళ్ళీ ఎదకొస్తుంది. పశువుకి మనము ఎండుగడ్డి, తర్వాత పచ్చిగడ్డితో పాటు దానాన్ని ఇచ్చే క్రమంలో దానా మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి మంచి దానాన్ని మనం సొంతంగా తయారు చేసుకుని మనమే సొంతంగా ఇవ్వగలిగితే పశువుకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్చు కూడా మనకి బాగా కన్జర్వ్ అవుతుంది. అదే మనం బయట కొన్న దాంట్లో మనకి దానాలో ప్రోటీన్ ఏ విధంగా ఉన్నది ఎనర్జీ అని మనము ఎక్కువ చూడలేము. తర్వాత మన పెట్టే ఖర్చులో అంతే పోషకాలు వస్తున్నాయని మనము నమ్మకం లేదు. కాబట్టి మనమే కనుక దానా తయారు చేసుకుంటే 32 నుంచి 35 రూపాయల మధ్యలో మనకి కిలో దానా వచ్చేస్తుందని నా యొక్క నమ్మకం. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని మన ఖర్చును తగ్గించుకుంటే పాల దిగుబడి కూడా మనకి పెరుగుతుంది, పాల మీద వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. దానా తయారీ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి అన్నదాతలో సంపూర్ణ సమీకృత ఆహారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు ఆదాయపరంగా ఉంటుంది. ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండడంతో వీటి సాగు రైతుకు ఆర్థికంగా లాభిస్తోంది. వీటిలో బెండ స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉన్న నూగు కారణంగా కోతకూలి సమస్యలు, బెండకు ఎక్కువగా ఉండే పల్లాకు వంటివి సాగును కొంత వెనక్కు లాగినా మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఆశతో బెండ సాగును చేపడుతూ ఉంటారు రైతులు. శీతాకాలంలో అందిరాని బెండ వేసవిలో మాత్రం మంచి దిగుబడినిస్తుంది. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని పొందే వీలుంది. వేసవి బెండ సాగులో యాజమాన్య పద్ధతులేవో విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవన అధికారి సిహెచ్ చంద్రశేఖరరావు నుండి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా మరియు కోస్తా రాయలసీమ జిల్లాల్లో బెండ సాగు అనేది పెరుగుతూ వస్తుంది. బెండ అనేది ఉష్ణమండప పంట. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకి ప్రతికూలం కాబట్టి వేసవిలో లేదా ఖరీఫ్లో అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు విత్తే సమయాన్ని మనం గమనించినప్పుడు మనకి జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ అనువైన నేలల్ని మనం గమనించినప్పుడు సారవంతమైనటువంటి నీరు ఇంకిడి తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలలు అనుకూలం. వీటిల్లో సంకరజాతి రకాలు చెందినటువంటి వర్ష, విజయ్, విశాల్, మహికో, నెంబర్ 10, అదేవిధంగా రాధిక, అదేవిధంగా అవంతిక, ఐశ్వర్య, US 7109, తులసి రకాలు మంచి రైతుల ఆదరణ పొందుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ రకాలను కూడా సాగు చేసుకునే అవకాశం ఉన్నటువంటి రకాలు. వేసవి పంటగా మనం బెండ సాగును చేపడుతున్నాం కాబట్టి వీటికి 7 నుంచి 8 కిలోలు ఒక ఎకరాకి విత్తనం అవసరం పడుతుంది. ఏదైనా ఈ విత్తన శుద్ధి అనేది అవసరం. ఈ విత్తన శుద్ధి అనేది కిలో విత్తనానికి ఇమిడాక్లోపిరిడ్, తర్వాత
గ్రాముల ట్రైకోడర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తేటప్పుడు నేలని 4 నుంచి 5 సార్లు బాగా దున్నుకొని అసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15-20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకోవాలి. ఈ కలుపు నివారణని మనం పరిశీలించినప్పుడు 30% పెండి మిథలిన్ 1 ఎకరాకు 1.2 లీటర్లు మనం ఇవ్వచ్చు. 25-30 రోజుల తర్వాత అంతర్కృషి ద్వారా కలుపు నివారణ అనేది చేసుకోవడం మంచిది. పోషక యాజమాన్యం మనము గమనించినప్పుడు చివరి దుక్కులో 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు బాగా వేసుకొని కలిగి దున్నుకోవాలి. అదేవిధంగా మనకు 100 కిలోల భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా 100 కిలోల యూరియాని 3 సమభాగాలుగా చేసుకుంటూ ఆఖరి దుక్కులో మరియు విత్తిన 30వ రోజు మరియు 45వ రోజు వేసుకోవాలి. పంట పూత దశలో 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనకి పూత అనేది దిగుబడి ఎక్కువగా వస్తుంది. సూక్ష్మ పోషక లోప నివారణకి ఈ ఫార్ములా 4 లాంటి సూక్ష్మ పోషక మిశ్రమాలు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు వేసవిలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి మనం ఫీల్డ్ కెపాసిటీ చూసుకొని నీటి తడిని ఇవ్వవలసి ఉంటుంది. వేసవి బెండ సాగులో ముఖ్యమైనది సస్యరక్షణ. మొవ్వు మరియు కాయతొలిచే పురుగు ఇది ఎక్కువగా పంటని నష్టపరిచి రైతుని ఆర్థికంగా దెబ్బతీస్తుంది. మరి ఇది నాటిన 30 రోజుల నుంచి కోత దశ వరకు ఆశిస్తూ ఉంటుంది. అయితే బెండ అనేది పూతకు వచ్చిన తర్వాత 7 రోజుల్లోపు మాత్రమే మార్కెట్కి వెళ్ళిపోవాలి కాబట్టి వేప సంబంధిత ఉత్పత్తులు ముందుగా వేప కషాయాన్ని కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే వేప ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఉండవు కాబట్టి పర్యావరణానికి హితమైనటువంటి ఆరోగ్యకరమైన పంటని రైతులు పండించినట్టు అవుతుంది. వేప ఉత్పత్తుల ద్వారా తగ్గినట్లు అయితే మాత్రమే రసాయనిక ఉత్పత్తులని రైతులు ఆశ్రయించాలి తప్ప ముందుగానే రసాయనిక ఉత్పత్తులను ఆశ్రయించిన యెడల పర్యావరణానికి చెడు కలుగుతుంది. ఈ మొవ్వు మరియు కాయతొలిచే పురుగుకు లింగాకర్షక బుట్టలు కూడా ఉంటాయి. మరి ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే తల్లి పురుగు లింగాకర్షక బుట్టలో ఆకర్షించబడి తద్వారా మనకి తల్లి పురుగును నివారించడం అవుతాము. కాపుకు రాని దశలో అయితే థైడిక్రాబ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. తెగుళ్ళని మనం పరిశీలించినట్లయితే బూడిద తెగులు వస్తుంది. బూడిద తెగులు కొంచెం తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణంలో ఉంటుంది. దీని నివారణకి వెటబుల్ సల్ఫర్ అయితే 3 గ్రాములు, డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్. బెండలో ఆకులు ఈనెల మధ్యలో ఉండే పత్రహరితం అంతా తగ్గిపోయి పసుపు రంగు మారడం, మొజాయిక్ నిర్మాణం ఆకుల్లో కనిపించడం అనేది ఈ వైరస్ తాకిడికి గురైనటువంటి బెండలో మనం గమనించవచ్చు. మరి దీని నివారణకి తెల్లదోమ ఇటువంటి రసం పీల్చే పురుగుల్ని మనము నివారించుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. తెల్లదోమ వాటి నివారణకి వేప ఉత్పత్తులు తగ్గినట్లయితే డైమిథియేట్ కానీ ఎస్ఫేట్ వంటివి పిచికారీ చేసుకోవాలి. బెండలో సమగ్ర సస్యరక్షణను కూడా శాస్త్రవేత్తలు సూచించి ఉన్నారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు, రసాయనిక పద్ధతులు, సాగు పద్ధతులు అన్నిటినీ మిళితం చేసి మనం ఒక ప్యాకేజీలా పాటించినప్పుడు మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం మొదటి నుంచి గమనించినప్పుడు విత్తన శుద్ధి చేసుకోవడం, ఈ ఎకరాకి 100 కిలోల చొప్పున వేపపిండిని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా కాయ తొలిచే ఉనికిని గమనించినప్పుడు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. మరి ఎకరానికి 4 చొప్పున ఈ పసుపు రంగు పూసిన రేకులు, ఆముదం లేదా గ్రీస్ పూసినటువంటి ఆ డబ్బాలను పెట్టుకోవడం వల్ల తెల్లదోమలు ఆకర్షింపబడతాయి. వీటిని సమ్మిళితంగా చేసుకోవడం వల్ల బెండలో సమగ్ర సస్యరక్షణ అనేది సాధ్యపడుతుంది. మనకు 45 నుంచి 50 రోజులకి మొదటి కోత వస్తుంది. ఆ రకంగా ప్రతి 2-3 రోజులకి అక్కడి నుంచి కోతలు అనేవి రావడం జరుగుతుంది. మరి కోసిన వెంటనే వినియోగంలోకి వచ్చే కూరగాయ పంట కాబట్టి బెండ కోతకి 72 గంటల ముందు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ ఎలాంటి పురుగు మందులు కానీ పిచికారీ చేయకుండా రైతులు కేవలం వేప సంబంధించినటువంటి వేప నూనె కానీ వేప కషాయాలను కానీ పిచికారీ చేస్తూ తక్కువ ఈ రిసర్జెన్స్ ఉన్నటువంటి పురుగు మందులనే వాడడం ద్వారా మనము వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం వల్ల అవుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం బురానపూర్కు చెందిన రైతు హనుమారెడ్డి గత 16 ఏళ్లుగా సేంద్రియ సాగు చేస్తూ సాగులో సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తున్నాడు. సొంతంగా కషాయాలను తయారు చేసి రైతులకు సైతం విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం తన పొలంలో మిరప, మామిడి పంటలను సహజ విధానంలో సాగు చేస్తున్నాడు. పంట విత్తింది మొదలు చేతికొచ్చే వరకు సేంద్రియ విధానాలను ఆచరిస్తున్నానని, చీడపీడల నియంత్రణకు సొంతంగా కషాయాలు చేసి వినియోగిస్తున్నానంటూ రైతు చెబుతున్నాడు. ఇక్కడ నేను సేంద్రియ వ్యవసాయం 16 సంవత్సరాలు చేస్తున్నాను. అందులోగా నేను వెజిటబుల్స్ వేస్తున్నాను. ఫస్ట్
వెజిటబుల్స్ వేస్తుంటే మార్కెటింగ్ కొంచెం లేక వెజిటబుల్స్ వేసేసి నేను మ్యాంగో వేసాను, కొంచెం మిరప వేస్తున్నాను. ఎక్కువ పండిస్తే కొనేదానికి కన్జ్యూమర్స్ లేరు మాకు. అందుకోసం అని చెప్పి నేను ఒక అరెకరా సేంద్రియంగా కొనేవాళ్ళు. అంటే మాకు ఈల్డింగ్ కొంచెం డౌన్ వద్దు, మాకు రేటు కొంచెం రావాలి కాబట్టి మేము ఒక హాఫ్ ఎకరా వేసుకుంటున్నాం. ఇప్పుడు హాఫ్ ఎకరా వేసుకుంటాం. మేము 500 ఎకరా మిర్చి అమ్మేస్తున్నాము. మామూలు రేటు 200 లోపలే ఉంటుంది సార్. మేము 500 అమ్ముతాం. మాకు అరెకరా కాబట్టి మాకు సరిపోవట్లే, ఎప్పుడెప్పుడు తీస్తున్నాయి అయిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మెనూరు తెచ్చుకుంటాం. ఏంటంటే కోళ్ళు, పశువులు, ఆవులు 3 డీకంపోజ్ చేసి దాంట్లో వచ్చేసి ఏరుశనగ చెక్క, ఆముదం చెక్క, నువ్వుల చెక్క కలిపేస్తాం. డీకంపోజ్ చేసి కలిపేసిన తర్వాత బ్యాక్టీరియాలు ఇస్తాం. ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజిటోబ్యాక్టర్, పాస్పోబ్యాక్టీరియా అవి ఇస్తాం. అవన్నీ కలిపిన తర్వాత ఒక నెల రోజులు ఉండిచ్చేసి తర్వాత మళ్ళీ జీవామృతం చేస్తాం. జీవామృతం చేసిన తర్వాత దాంట్లో కలిపేసి 45 గంటలు అట్లే ఉంచేసి తర్వాత చెట్లకి వేస్తాం. దానివల్ల చెట్టు గ్రోత్ ఉంటుంది, కొంచెం దిగుబడి బాగా పెరుగుతుంది. పైన పెస్ట్కి వచ్చేసి ఇంత వేప గింజలు, కాన గింజలు, సీతాఫల గింజలు, విప్ప గింజలు ఇవన్నీ తీసుకొచ్చేసి మామూలుగా నానబెట్టి మిక్సీకి వేస్తాం. 21 రోజు ఫర్మెంటేషన్ చేస్తాం. 1 కేజీకి 1 లీటర్ వాటర్ పోసుకుంటాము. 21 రోజు ఫర్మెంట్ చేస్తాం మట్టికుండలో పెట్టేసి. అవన్నీ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత వడగట్టేసిన తర్వాత 200 లీటర్లకి 1 లీటర్ కషాయం తీసుకొని స్ప్రే చేస్తే మీకు దోమ, గుడ్డు, సన్న పురుగులు మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకా ఏదైనా ఎక్కువగా పురుగు ఉంటే బవేరియా, మెటారైజం అవి 2 కలిపి ఫర్మెంటేషన్ చేసి 2 రోజులు 3 రోజులు స్ప్రే చేస్తాం. పెద్ద పురుగు అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే బ్యాసిలస్ తురింజి అని ఒక బ్యాక్టీరియా ఉంది, దాన్ని తీసుకొచ్చి ఫర్మెంటేషన్ చేసి స్ప్రే చేస్తాం. ఈల్డింగ్ కోసం బయో ఎంజైమ్ అని ఒకటి తయారు చేసుకున్నాం. దాన్ని ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం. అదే భూమిలోకి ఇస్తాము. మాకు అయితే మా ఈ లేత చెట్లు 5 సంవత్సరాలు కరెక్ట్గా 5 సంవత్సరాలు కాపుకి వచ్చినాయి. 5వ సంవత్సరంలో నేను 350 కేజీలు అమ్మాను. అంటే మేము తినేగా ఇవన్నీ తీసేసి 350 కేజీలు అమ్మాను. కేజీ 120 రూపాయలు లెక్కన అమ్మాను. మేము సార్ నెల్లూరులో దీనికి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం అని ఒక సంఘం స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా నెల్లూరులోనే దీనికి ఒక మీటింగ్ పెట్టి 300 మంది రైతుల్ని ఒక బెంచ్ మీదకి తీసుకొచ్చి ఒక 3 సంవత్సరాలు కరోనా వచ్చిన దాకా చేసాము. కరోనా వచ్చిన తర్వాత మార్కెటింగ్ లేక చాలామంది ఇప్పుడు 30 ఎకరాల ఫార్మర్, నేను ఇప్పుడు పోయి ఇచ్చి వస్తున్నాను కషాయం. ఆ 30 ఎకరాల ఫార్మర్ ముగిచ్చేసి ఇప్పుడు కెమికల్కి వచ్చేసాడు. ఎందుకంటే మార్కెటింగ్ లేదు. ముందు మార్కెటింగ్ సమస్యతో కొంతమంది తగ్గిపోయారు. మేము లీటర్కి 50 రూపాయలు తీసుకుంటాం సార్ చేసిన దానికి, వాళ్ళకి ఇస్తాం. సేంద్రియ వ్యవసాయంలో ముందు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మాకు మార్కెటింగ్ చూపించాలి. తమ ప్రాంతంలో అనేక మంది రైతులకు సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు రైతు హనుమారెడ్డి. ఉత్తమ రైతుగా అనేక అవార్డులు అందుకున్నారు. రైతు సేవలను గుర్తించి నెల్లూరు నగరంలోని రైతు బజారులో ప్రత్యేకంగా దుకాణం సైతం కేటాయించారు. సేంద్రియ సాగుదారులకు సరైన మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే భరోసాగా ఉంటుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. రైతుల యూరియా కష్టాలకు చెక్ పెడుతూ తెలంగాణలో నూతనంగా యూరియా యాప్ అందుబాటులోకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ డిసెంబర్ 22, 2025 నుంచి అమలవుతోంది. ముందుగా 5 జిల్లాల్లో ఈ యాప్ను పైలట్ ప్రాజెక్టుగా అధికారులు అమలు చేశారు. అందులో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 47,598 మంది రైతులు యాప్లో యూరియాని బుక్ చేసుకున్నారని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 248 ఎరువుల దుకాణాలు ఉన్నాయని, రైతులు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక యాప్ అనేది కొత్తగా మన ప్రభుత్వము మనకు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మన మహబూబ్నగర్ జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్లో 5 జిల్లాలు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఫర్టిలైజర్ అయిన యూరియాని డిస్ట్రిబ్యూషన్ కింద ఒక యాప్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రైతులు దాదాపు ఒక 47,595 మంది రైతులు 1,40,30,000 బ్యాగులు బుక్ చేసుకున్నారు. యాప్ మేము ఉద్దేశం ఏంటంటే రైతుకు ఎలాంటి లైన్లు కట్టకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా రైతు ఇంట్లోనే యాప్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఫోన్ నెంబర్ అడుగుతుంది. అది ఫోన్ నెంబర్ అయిన తర్వాత దానికి మీ పీబీబీ నెంబర్ పడదారు పాస్బుక్ అని వస్తుంది. ఆ పీబీబీ నెంబర్ కొట్టాలి. కొట్టగానే కింద ఏ పంట వేస్తున్నా అడుగుతుంది, రైతుని అడుగుతుంది. సపోజ్ మన దగ్గర వరి అనేది అదిగా అనుకోండి, వరి అని కొట్టాలి. వరి కొట్టినప్పుడు నీకు ఎన్ని ఎకరాల పొలం అని అడుగుతుంది. 5 ఎకరాల పొలం అని మనం ఎంత పాస్బుక్లో ఎంత ఉంటే అంత పొలం కొట్టేస్తాం. మనం ఎంత 5 ఎకరాలు కల్టివేట్ చేసుకోవడం కంటే ఎకరకు వరికి అయితే 3 బ్యాగులు ఇస్తాము. అంటే 5 మూల 15 బ్యాగులు ఇస్తాము. 15 బ్యాగులు ఆయన ఏం చేస్తామంటే 3 స్లాట్లో ఇస్తాం. ఇంటికాడ బుక్ చేసుకోలేదు, చిన్న ఫోన్లు ఉన్నాయి, అతనికి అర్థమవుతలేదు అంటే రైతు వేదికలో ఏఈఓలు ఉంటారు. ఆ ఏఈఓలను కన్సల్ట్ అయితే వాళ్ళే బుక్ చేసి ఇస్తారు. లేదు మర్చిపోయి దాన్ని షాప్కి వచ్చేసిండు, షాప్లో కూడా వాలంటీర్ పెట్టినాము. ఆ ప్రతి ఒక్క షాప్లో ఆ వాలంటీర్ బుక్ చేస్తాడు. రైతు కేవలం తెచ్చుకోవాల్సింది పట్టదారు పాస్బుక్, ఆధార్, ఇంకోటి ఆధార్ లింకుడు ఉన్న ఆధార్కు ప్లస్ పట్టదారు పాస్బుక్ లింక్ ఉన్న ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా కొంతమందికి కొత్తగా ల్యాండ్ ఓటరు
ఇంకా పట్టదారు పాస్బుక్ రాలేదు, వాళ్ళు కూడా నాన్ రిజిస్టర్డ్ సైన్ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంది, దాంట్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. దానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దానిగా మన మండల వ్యవసాయ అధికారి ఈ పలానా సోన్సో రైతు ఇన్ని ఎకరాలు సోన్సో క్రాప్ ఇంత కల్టివేట్ చేసిన ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళ ఏవో దాన్ని ఏవని కలిస్తే వాళ్ళే బుక్ చేసి ఇస్తారు. వాళ్ళ లాగిన్లో వాళ్ళే లాగిన్ అయ్యి, ఈయన బదులు ఆయన లాగిన్ అయ్యి ఈయన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్తే మన ఏఈఓలు బుక్ చేసి ఇస్తారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.